హే గాయ్స్, ఈరోజు ఒక చిన్న విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. చిన్న విషయమేం కాదు, పెద్ద విషయమే అండ్ గుడ్ న్యూస్ కూడా. బట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేనే లేట్గా రియాక్ట్ అవుతున్నానేమో. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మన మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ అయితే ఇయర్ వచ్చేయడం జరిగింది కదా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నాకు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క అవార్డు మన చిరంజీవి గారికి వచ్చేసింది. బట్ ఈ అవార్డు కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఫైనలీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డులకు అయితే ఎక్కేశారు. సో ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండుంటారు. ఎందుకు అంటే కష్టానికి ఫలితం అని అయితే చెప్తానన్నమాట. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 45 ఇయర్స్ అయితే అవుతుంది. సో ఈ 45 ఇయర్స్లో మనకి చాలా అంటే ఒక ఇన్స్పిరేషనల్ మూవీసే కానీ, ఎంటర్టైన్ మూవీసే కానీ చాలా మూవీస్ అయితే అందించడం జరిగింది. అండ్ అలానే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యంగ్స్టర్స్ ఇంకా ఇండస్ట్రీకి రావడానికి చాలా ప్రయత్నాలు, చాలా కష్టపడుతున్నారు కదా. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాత్రమే చాలామంది ఇండస్ట్రీకి అయితే వస్తారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ ఇంకా హెల్దీగా మూవీస్ అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా ఫీల్ అవుతుంటే నాకు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.